గులాబ్ తుఫాను అనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుఫాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు. తుఫాను అనంతర పరిస్థితులను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సీఎం జగన్కు వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తును పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అరగంటకు విద్యుత్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకోవాలని సూచించారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకొని విద్యుత్తును పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇవాళ కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎస్కు ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బాధితులకు సహాయం చేయడంలో వెనుకడుగు వేయొద్దని అన్నారు. సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని, మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. అవసరమైన అన్ని చోట్ల సహాయక శిబిరాలను తెరవాలని సీఎం అధికారులను ఆదేశించారు. All the collectors pay attention to power. Power is something at the earliest. Whatever needs to be done to restore the power, please make sure that you are on high alert in addressing this issue. తర్వాత ఈ చనిపోయిన వాళ్లకు ఈ ఎక్స్గ్రేషియాకి సంబంధించి చనిపోయిన వాళ్ళ కుటుంబాలు మనం వెనక్కి తిరిగి తీసుకొని రాలేము. బట్ బీ హ్యుమానిటేరియన్ దేర్ అండ్ ఆల్ దీస్ ఇష్యూస్. వెంటనే 4 కూడా కాదు, 5 లక్షలు ఇవ్వండి. చనిపోయిన వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు. ప్లీజ్ మేక్ షూర్ దట్ అట్ ది ఎర్లియస్ట్, యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్, ఇట్ ఈస్ గివెన్ టు దెమ్. ఈస్ట్ అండ్ వెస్ట్ ఆర్ నాట్ దాట్ ఎఫెక్టెడ్, బట్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో ఉన్న కలెక్టర్లు అందరికీ కూడా మై సజెషన్ టు యూ ఇస్, డబ్బుల దగ్గర ప్లీజ్ డూ నాట్ హెసిటేట్. మనీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. ప్లీజ్ బీ మోర్ హ్యుమానిటేరియన్. మానవత్వం అన్నది చాలా లిబరల్గా ప్రదర్శించండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షో యువర్ ఎంపథీ విత్ దెమ్ అండ్ బీ అగ్రెసివ్ ఆన్ దట్. ఎక్కడ కూడా హెసిటేట్ చేయొద్దండి. ఎక్కడ అవసరం ఉన్నా కూడా చాలా లిబరల్గా ప్లీజ్ మేక్ షూర్ దట్ సహాయం అన్నది చేయడానికి అడుగులు ముందుకు వేయండి. ప్లీజ్ డోంట్ హెసిటేట్ ఫర్ ఎనీథింగ్ దర్. మనీ ఈజ్ నాట్ ద ఇష్యూ. ప్లీజ్ డో నాట్ హెసిటేట్. ఈ ఫుడ్ ఇచ్చేటప్పుడు కూడా, ఈ ఫుడ్ అండ్ మెడికల్ ఎయిడ్ ఇచ్చేటప్పుడు కూడా ప్లీజ్ మేక్ షూర్ దట్ హై క్వాలిటీతో కూడిన ఫుడ్ అండ్ మెడికల్ ఎయిడ్ అండ్ వాటర్ ఆర్ గివెన్. ప్లీజ్ డూ నాట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. దట్స్ ఎక్కడ కూడా రూపాయో 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు. ప్లీజ్ మేక్ షూర్ దట్ బెస్ట్ ఆఫ్ ద క్వాలిటీ ఈస్ గివెన్ టు ద పీపుల్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చూసుకోండి ఒకసారి. అవసరమైతే ఎక్కడ కావాలంటే అక్కడ క్యాంపులు లిబరల్గా ఓపెన్ చేసే పరిస్థితి కూడా పెట్టుకోండి, షిఫ్ట్ చేసే పరిస్థితి కూడా పెట్టుకోండి. ప్లీజ్ డూ నాట్ హెసిటేట్ దేర్. అండ్ ఆల్సో పంపింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లో లయింగ్ ఏరియాస్, ఎస్పెషలీ వైజాగ్ సిటీలో ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉంది. సబ్స్టాన్షియల్ వర్క్, అకార్డింగ్ టు మళ్ళీ సబ్స్టాన్షియల్ వర్క్ ఇస్ ఆల్రెడీ బీన్ డన్. బట్ మిగిలిన జిల్లాలలో కూడా ఈ పంపింగ్ ఆఫ్ వాటర్ ఇన్ లో లయింగ్ ఏరియాస్లో కొంచెం అగ్రెసివ్గా తీసుకోండి. ప్లీజ్ మానిటర్ ది ఏరియాస్ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ వాట్ ప్రోగ్రెస్ హెస్ బీన్ డన్, సో దట్ దర్ ఇస్ ఫోకస్ ఆన్ దట్. ఎందుకంటే నీళ్లు మనం పంప్అవుట్ చేయగలిగితేనే ఆ ఇళ్ళల్లోకి కొద్దో గొప్ప మంచి జరుగుతుంది. లేకపోతే వాటర్ విల్ ఆల్వేస్ బీ దేర్ అండ్ it will lead to all kinds of diseases also later, which is also not good. So and also ఈ low lying areas లో ఎక్కడైతే ఈ వాటర్ ఇనండేషన్కు ససెప్టబుల్గా ఏదైతే జరిగిందో అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా ప్లీజ్ ప్లాన్ ఫర్ దెమ్. సో దట్ ఎందుకంటే నీళ్ళన్నీ ఇళ్ళ లేకపోయినాయి కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ soon that they don't yield to వాటర్-బోర్న్ డిసీజెస్. సో అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా ఖచ్చితంగా ఉండేట్టుగా కూడా
జాగ్రత్తలు కూడా తీసుకునే కార్యక్రమాలు కూడా చూసుకోండి. వర్షాలు తగ్గిన వెంటనే రిసీడ్ అయిన వెంటనే అవసరమైతే ప్లీజ్ బీ వెరీ వెరీ లిబరల్ దేర్ వెన్ ఎన్యూమరేషన్కు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు. సో అక్కడ కూడా అవసరం బట్టి టేక్ అ డెసిషన్. ఇట్స్ ఓన్లీ 1 day rain, but going forward, take a call, use your wisdom and take a call and be liberal, be very liberal there. Enumeration విషయంలో మాత్రం enumeration of damaged crops and damaged houses చేసేటప్పుడు after the rains have receded, please be very liberal there, and the moment rains recede, please take up that job if required. Very cautious while you deal with these issues. Then depending upon the need, you can always think about declaring a holiday tomorrow. That is, I leave the choice to you. Depending upon the requirement and the need, you may take a call there. Inundation took place, and that is why they had come to the relief camps. So since they come under that bracket, so when you're dispatching them, give them the 1,000 rupees and send them, so that the 1,000 rupees would be helpful in cleaning their houses. It will be helpful in some way or the other to them. So adi kuda ichi pampiche కార్యక్రమం చేయండి. So all the collectors and all the SPs, please make sure that both of you are closely monitoring the situation, and wherever required, we are available at our level here. The CMO is there. Chief Secretary also, Adityanath Dasanna, is also going to be available. Even today also he would be stationed there monitoring the situation. Whatever is required, we're only a phone call away. You will be given all this support. So all the very best.